అదే నమస్కారం. బండ్ల గణేష్ ఈరోజు వాళ్ళ కూతురు జనని, అల్లుడు సూర్యతేజ, అబ్బాయి అది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా అట. ఇక బండ్ల గణేష్ షాద్నగర్ బట్ హైదరాబాద్ సెటిల్. వాళ్ళ పెద్ద అబ్బాయిని మొన్నే హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం కోసం సమ్ మీద వచ్చిన ఈవెంట్ నిర్వహించారు. ఆ పిల్లోడు డాష్ దుమ్ము లేపాడు. ఆ పిల్లోడు త్వరలో హీరోగా ఎంట్రీ అయిపోతున్నాడట. అండ్ కేటీఆర్ కొడుకు త్వరలో హీరోగా ఎంట్రీ అయిపోతున్నాడు. అండ్ కేటీఆర్ వాళ్ళ బావ ఎవరు ఉంటారు కదా, సంతోష్ అని ఎవరో ఆయన, వాళ్ళ కొడుకు కూడా హీరోగా ఎంట్రీ అయిపోతున్నాడు. అంటే మరో జనరేషన్ రాబోతుంది, జనరేషన్ జెడ్. తండ్రిగా ఆయన కొడుకు విషయంలో సక్సెస్ అయ్యాడు. త్వరలో ఆ సక్సెస్ యొక్క రిజల్ట్ కూడా మనకు అందరూ చూపిస్తాడు. బట్ ఈరోజు ఆయన కూతురు పెళ్ళికి సంబంధించి నేను చూశాను కదా, ఆ పెళ్ళికి అటెండ్ కానటువంటి వీఐపీ లేరు. సీనియర్ ఇండస్ట్రీ అందరికీ ఒక బాలకృష్ణ మిస్ అయ్యారు. ఆయనకి మన సర్జరీ ఏదో జరిగింది కదా, రెస్ట్ తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. పవన్ కళ్యాణ్ కూడా పాపం ఆయనకు భయంకరమైన తీవ్రమైన జ్వరం పాపం ఆయన రెస్ట్ మోడ్లో ఉన్నారు. వాళ్ళ సతీమణి అన్నా వచ్చున్నారు. ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒకరు వచ్చారు. మెయిన్ పర్సన్స్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. అండ్ ఆయన బీఆర్ఎస్ అంటే పడదంటారు కదా, అప్పుడు కేటీఆర్ వచ్చాడు పెళ్ళికి. ఇలా చెప్తూ పోతే 2 తెలుగు రాష్ట్రం ఆల్మోస్ట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంతమంది వీఐపీలు అంటే అంతమంది వచ్చినారు. సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ వాళ్ళు మొత్తం. బహుశా ఇటువంటి వేడుక నేనైతే ఈ మధ్య చూడలే. తన కూతురి పెళ్ళి ఎలా చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన సతీమణి భువనేశ్వర్ గారు, ఆ దంపతులు ఇద్దరు ఆశీర్వదించి ఆ తాళిని ఆ వరుడికిస్తే ఆ క్షణాన బండ్ల గణేష్ అండి ఓ తండ్రిగా పొంగిపోయాడు. చంద్రబాబు నాయుడు అభిమానిగా ఆనంద బాష్పాలతో ఓ రకంగా ఆయన కాళ్ళు కడిగాడు, కన్నీళ్లతో, ఆనంద బాష్పాలతో. ఆ క్షణం నాకు అనిపించిందండి, ఒక తండ్రిగా 100% మార్కులు వేసుకున్నామయ్యా బండ్ల గణేష్ అనిపించింది. ఓ గబ్బర్ సింగ్, టెంపరు, బాద్ ఇటువంటి సినిమాలు తీసినా మరికొన్ని సినిమాల్లో ఆయన దాన్ని ఏమంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చేవాకి ఏదో అంటూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా నడుస్తుంటామని మనకు వదిలే. కానీ కొంచెం ఇండస్ట్రీలో కొంచెం అటు పేరున్నా, మొన్న ఏదో లోన్ తీసుకుని సరిగ్గా కట్టలేదు అని చెప్పేసి ఏకంగా బ్యాంకులో ఏదో దాన్ని వేలం వేస్తున్న మూమెంట్లో హైకోర్టుకి వెళ్తే ఎదురు దెబ్బ, సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా ఏదో ఎదురు దెబ్బ తగిలింది ఏదో అన్నారు. వ్యాపారాల పరంగా ఇబ్బందులు, సినీ ఇండస్ట్రీలో కొన్ని రకాల ఇబ్బందులు, పొలిటికల్గా కొన్ని రకాల ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు ఆ ఫ్యామిలీని అందరూ అభిమానిస్తారు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల వ్యక్తులు ఆదరిస్తారు అని వాళ్ళందరి ఆశీస్సులు ఈరోజు ఆ దంపతులకు ఇప్పించాడు. తన అల్లుడికి ఇంతకు మించిన గొప్ప కానికి ఏమిస్తాడు? తన కూతురితో పాటు ఇంత గొప్ప గౌరవాన్ని ఈరోజు అల్లుడు కల్పించాడు. ఒక తండ్రిగా 100% సక్సెస్ అయ్యాడు. ఒక మామగా ఇదిగో కాళ్ళు గడిగి కన్యాదానం తొలి రోజే సక్సెస్ అయిపోయాడు. బండ్ల గణేష్ పర్సనల్గా ఎలాంటి నాకు తెలియదు. ఈ వేడుక చూసినాక, ఈ వేడుకకు వచ్చిన వాళ్ళని గమనించాక నాకు అనిపించింది, తండ్రిగా గ్రాండ్ సక్సెస్ అయ్యాడయ్యా మనిషి మాత్రం. మరలా చెప్తున్నా, ఓ తండ్రికి కొడుకు పెళ్లి కన్నా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేసి పెద్దలందరూ ఆశీర్వచనాన్ని ఇప్పించి ఆ అల్లుడికి తన స్థాయి చెప్తాడు చూశారు, తన స్థాయి చూపిస్తాడు చూశారు. బాబా అప్పుడు ఉండే సంతోషం ఉండిద్దండి, ఆ కూతురులో ఉండిద్ది. ఇదిరా నా తండ్రి అని ఆ తండ్రికి అనిపించింది. తల్లి చూసావమ్మా, నీకోసం తల్లి అంతా వచ్చారు, నా కోసం అనుకున్నావమ్మా, కాదు తల్లి, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారమ్మా, నా పరిచయాలు అంతేనమ్మా, వాళ్ళ ఆశీర్వచనం నీకమ్మా అని చెప్తూ ఉంటే గొప్పగా ఉండిద్దండి. అది ఫీల్ అయితే తెలిసిద్ది అది. ఓకేనా? మన పిల్లలను గొప్పగా పెంచుదాం. మనకున్న పరిచయాలలో గొప్పవారి చేత వాళ్ళకి చక్కగా శుభకార్యాలప్పుడు ఆశీస్సులు అందిద్దాం. కలకాలం మన పిల్లలు గొప్పగా ఉండేలాగా చిన్నప్పటి నుంచే పద్ధతులతో పెంచుదాం. బండ్ల గణేష్ హ్యాట్స్ ఆఫ్ సార్, గొప్పగా చేశారు కూతురు పెళ్ళి మాత్రం.